మీద మీరు కేసు వేయండి. పోలీస్ సంఘానికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు హైకోర్టులో మా విధుల్ని జగన్మోహన్ రెడ్డి ఆటంకపరుస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నేను వస్తే బట్టలు ఉడిదీసి కొడతాను మిమ్మల్ని అంటున్నాడు అని చెప్పి మీరు కేసు వేయండి. నేను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అయినా నేను పోలీసు బాస్ ఎవరైతే డీజీపీ ఉన్నారో గుప్తా గారు, మీరు కూడా చర్యలు తీసుకోండి. మీ పోలీస్ అధికారులు వాళ్ళ విధి నిర్వహణ చేస్తుంటే హోదా లేని ప్రతిపక్ష నాయకుడు, విపక్ష నాయకుడు తరచూ ఇప్పటికీ 3-4 సార్లు పోలీసుల్ని బెదిరిస్తున్నాడు అని చెప్పి మీరు కేసు వేయండి. హైకోర్టు కూడా ప్రజాస్వామ్యంలో భాగం కాబట్టి హైకోర్టు కూడా సుమోటోగా ఇతని మీద కేసు తీసుకోవాలా. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు తలెత్తితే అది జడ్జీలకు కూడా ప్రమాదం, హైకోర్టు కూడా ప్రమాదం, కక్షిదారులకి ప్రమాదం, ప్రజలకు ప్రమాదం. హైకోర్టు కూడా సుమోటోగా కేసు తీసుకోవాలా. నిన్న రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు కూడా మేము చర్యలు తీసుకుంటామన్నారు. మీరు మాటలకు పరిమితం కాదు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కేసు పెట్టండి అతని మీద. ఈ కేసు పెట్టడం ద్వారా, అతన్ని జైలుకు పంపించడం ద్వారా మళ్ళీ భవిష్యత్తులో అతని ఈ రకమైనటువంటి హెచ్చరికలు, బెదిరింపులు చేయకుండా ఉంటాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని బట్టలు తీసి కొట్టాలన్నాడు, నంద్యాలలో తుపాకీతో కాల్చాలన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించారు. ఆ రోజున ఉపేక్షించిన ఫలితమే ఇవాళ అతను నన్ను ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి కూడా దీని మీద దృష్టి సారించాలా. అవును, సరే. ఇప్పుడు వారి పార్టీకి సంబంధించి అధినేత ఇలా ఉంటే కింద నేతలు ఇంకా ఇదే రకంగా రెచ్చిపోయి మాట్లాడతారు కదా. అవును, అతను అలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకసారి శాంతి ప్రసాద్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సార్ 1 మినిట్. అతను అలా మాట్లాడుతున్నాడు కాబట్టి రాష్ట్రంలో సైకోయిజం పెరిగిపోయింది. గతంలో పోలీస్ స్టేషన్లో పోలీస్ ఆఫీసర్లు కొట్టారు, విశాఖపట్నంలో రోడ్డు మీద సిఐని కొట్టారు, పోలీసులను కొట్టారు అనేక చోట్ల. కాబట్టి ఈ రకమైనటువంటి